చంద్రబాబు ఓటర్లకు డబ్బులు ఎరవేస్తున్నారని చెప్పి ఆరోపించారు పవన్ కళ్యాణ్. మేము అలీ గారి పరిచయం చేసిన వాళ్ళ బామ్మర్దికి నేను నర్సాపురం అంటే నర్సరావుపేటకి ఎంపీ టికెట్ ఇస్తే ఆయన వెళ్ళి వైసీపీకి క్యాన్వాస్ చేస్తారు. ఇది నాకు అర్థం కూడా కాదు. మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావుపేట ఎంపీకి ఆయన నిలబెడితే ఈయన వెళ్ళి వైసీపీకి చేస్తారు. నాకు అర్థం కాల. మీరు ఎందుకు డ్రామాలు నాకు అర్థం అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు, అందుకే ఎందుకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అంతేనా స్నేహం, అంతేనా ఫ్రెండ్షిప్. అంటే నేను ఎందుకు ఎవరిని నమ్మను మీకు అర్థమైందా? మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే వాళ్ళేమో రాజకీయ నాయకులు, నేను నాయకుడిని కూడా మీలో ఒకండి అంతే. నేను అంటే ఎందుకు ఇలా భయాలంటే నేను అంటే పవన్ కళ్యాణ్ గెలవడు. ఒకటి గెలుపు ఎలా తెలుస్తుంది? వాడు గెలిచాడు, మేము వాడు గెలుస్తాడని తెలియదు కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా స్టార్ట్ చేసినప్పుడు అతను ఒక పార్టీ పెట్టి లక్షల మందిని ప్రభావితం చేసి ప్రభుత్వ పథకాల పేర్లు అడ్డు పెట్టుకుని చంద్రబాబు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని విమర్శించారు జనసేనాని పవన్ కళ్యాణ్. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ ప్రసంగించారు. చంద్రబాబు ప్రజల డబ్బును సొంత డబ్బులా ఎన్నికల కోసం వాడుకుంటున్నారని పవన్ ఆరోపించారు. వైఎస్ జగన్, వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా అవినీతి సొమ్మును పంచుతున్నారని పవన్ మండిపడ్డారు. ఆయన హెరిటేజ్ సొమ్ములు ఇవ్వట్లా, జేబులో సొమ్ములు ఇవ్వట్లా. సినీ నటుడు అలీని వైసీపీ నేతలు వాడుకుని వదిలేశారన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక అలీ తక్షణ ప్రయోజనాల కోసం ఆలోచించి జనసేన పార్టీకి తనకు దూరం అయ్యారని పవన్ తెలిపారు. అందుకే తాను ఎవరిని నమ్మదలుచుకోలేదని, ప్రజలే తన బలమని పవన్ అన్నారు. ఆ జగన్మోహన్ గారు అందరినీ కూర్చోబెట్టి మొత్తం 2000 రూపాయలు ఇచ్చి కొనేస్తున్నారు ఆయన అందరూ. మీరు మటుకు సీఎం 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 అని ఆ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు 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 ఏం లేదు. చంద్రబాబు గారేమో అఫీషియల్ గా పథకాల ద్వారా ఆయన అందరికి 10,000 అమ్మ 10,000 ఆయన హెరిటేజ్ సొమ్ములు ఇవ్వట్లా, జేబులో సొమ్ములు ఇవ్వట్లా, లోకేష్ గారు రాత్రి ఇవ్వట్లా. మనందరూ కష్టార్జితాన్ని చక్కగా పథకాల ప్రకారం ఇచ్చేస్తారు. మీరు మటుకు సీఎం అరవండి, మీరు మారరు. మీరు